హలో. యా పేరండి? ప్రశాంతి అండి. యా ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఫైన్. మీరు ఈ లైవ్ చూస్తూనే ఉంటున్నారు, బహుశా చూస్తుంటారు. ఇప్పుడు ఈ నా అన్వేష్ ఒక ట్రావెలర్ కమ్ యూట్యూబర్, ఇతను చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడుతున్న తీరు, మాట్లాడే విధానం ఇదంతా కూడా మీరేమనుకుంటున్నారు? సార్, ఓపెన్ గా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ వచ్చేసి చాలా అంటే చాలా వర్స్ట్ పర్సన్. నేను ఓపెన్ గా చెప్పాలంటే తన వీడియోస్ కానివ్వండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అస్సలు ఎక్కడ కూడా కరెక్ట్ అనిపించదు మాకైతే. నేను చూసిన ప్రతి వీడియో, ఆయన చేసిన ప్రతి ఒక్కటి మనకు తెలిసిందే. తెలిసినాక కూడా తను శివాజీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇదని కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. సో శివాజీ అన్న అయితే ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఆయన ఉన్నది మాట్లాడాడు, ఉన్నదే చెప్పాడు. అదే ఉమెన్ గా నేను చెప్తున్నా, ఆయన ఉన్నది చెప్పాడు. నేను సినీ ఫీల్డ్ లో కూడా నేను వర్క్ చేసి వచ్చిందాం. సో నేను చూస్తాను కాబట్టి ఆయన ఉన్నది చెప్పినప్పుడు ఉన్నది చెప్తూ ఉరికి దూరం అంటారు కదా, అట్లా నాన్ వేసిన వాడు ఎక్కడో బతికి వాడు అక్కడ కాదండి. ఇండియాకి వచ్చి మాట్లాడమనండి, కింద దొక్కేస్తారు వాడిని. ఇండియాకి రాకుండా ఎక్కడెక్కడో ఉండి మాట్లాడతాడు. అంటుంటే ఇండియాకి వచ్చి మాట్లాడాలి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను మీరు? వాడి తిండి ఎక్కువ. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే, పైసా గట్టలేక ఎక్కడి నుంచి వెళ్ళి కష్టపడ్డాడు, ఇప్పుడు డబ్బులు వాళ్ళు సంపాదించుకొని తిరుగుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేసేస్తున్నాడు. వాడు నాది ఎక్కడెక్కడో ఉంటున్నాడు, వాడిని ఎవరేం చేయలేరు అనుకుంటున్నాడు. వాడు దొరికాడు అనుకోండి, వాడు ఇంకా బతకడు. నన్ను అడిగితే ఇక్కడికి వచ్చి అంటుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి నాన్ విషయం అనే వ్యక్తి. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు ఈ కామెంట్ల విషయంలో? డిమాండ్ ఏం లేదండి. నేను శివాజీ అన్నకి 200% సపోర్ట్ చేస్తాము. శివాజీ అన్న మాట అయితే ఎక్కడ రాంగ్ లేదు. ఎందుకు అంటే ఏదో జరిగిపోయి, ఏదో న్యూస్ హల్చల్ అయిపోయి, ఏమేమో అయిపోయి క్యాండిల్స్ పట్టించుకొని అన్ని చేసి అంత వరకు తెచ్చుకుంటారు. కానీ ఒక మాట నా అనుకుని చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా అనసూయ, చిన్మయ్ అనే పేరు మెన్షన్ చేయలేదు. వాళ్ళే రివర్స్ అయ్యారు, వాళ్ళే మాట్లాడారు. జనాల కళ్ళల్లో పడింది వాళ్ళంతటి వాళ్ళే పడ్డారు. శివాజీ అన్న ఎక్కడ కూడా నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. శివాజీ అన్న మాట్లాడింది కూడా కరెక్టే. ఆయన రాంగ్ కూడా ఎక్కడ మాట్లాడదు. నువ్వు బట్టలు సరిగ్గా వేసుకొని చెప్పడం తప్ప, అది కూడా ఆయన నేమ్ ఎక్కడ మెన్షన్ చేసి కూడా చెప్పలేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. సో ఇది శర్మ గారు, ఒక్కసారి అలాగే లైన్లో ఇంకో కాలర్ ఉన్నారు. రైట్, సరే, కట్ అయ్యారు. రైట్, శర్మ గారు, చూస్తున్నాం కదా ఇలా ఒపీనియన్స్. అటు సరే, శివాజీ మాటలు, అనసూయ, ఈ ఎపిసోడ్ అంతా మీకు తెలిసిందే. అది పక్కన పెడదాం. వాళ్ళు వాదులాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఇంకా వాళ్ళ ఒపీనియన్స్, రకరకాల భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు అవునంటే ఒకరు కాదంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. మధ్యలో నాగబాబు, ప్రకాష్ రాజు, అదంతా అలా వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఈ అన్వేష్ అనే వ్యక్తి అంటే ప్రతి అంశానికి స్పందిస్తూ ఇట్లా వీడియోలు చేసి పెట్టారు. ఎందుకంటే ఆయనకు ఇన్ఫ్లుయెన్సర్. వేలాది మంది కాదు, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ పోతుంటాయి. మరి ఇది ఖచ్చితంగా సమాజం మీద ఇంపాక్ట్ ఉంటుంది, చాలామంది చూస్తుంటారు. ఇది ఆ మాటలు సహేతుకమా కాదా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అతను? పూర్తిగానండి, ఆత్మవిమర్శ చేసుకునే పద్ధతి ఆయనకైతే తెలియదు. కానీ ఆయన ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోడు. ఆయన పిలిచి శిక్షించడమే ఒకటే తప్ప రెండోది అవకాశం లేదు. నలుగురిలో ఈ రోజు మేము జనాల్లో తిరుగుతున్నాం, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా అంటే మేమే భయపడతాం, ఏదైనా ఎక్కడైనా తప్పటడుగు పడుతుందేమో అని. మరి ఫాలోవర్స్ ఉంటున్నప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆయనకి తల బిరుసుతనం, ఒళ్ళు కొవ్వెక్కిపోయి డబ్బు మదం చూసి, చూడక డబ్బు మదం చూసి హిందూ ధర్మం మీద ద్వేషం పెంచుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడండి. కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? ఓ, ఏంటి అందరు ఉత్తరాంధ్ర నుంచి చేస్తున్నారు? అన్వేష్ మీ ప్రాంతం వ్యక్తేనా? లేదు సార్, అక్కడ అన్వేషణ గురించి పాజిటివ్ గా చెప్పండి కాదు నేను మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, నేను పాజిటివ్ అనట్లేదు. బట్ గుడ్ సార్, ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వీళ్ళందరికీ హిందూ ధర్మం అంటే చాలా చీప్ అయిపోతుంది సార్. ఏదేదో మ్యాటర్ కి మధ్యలో హిందూ ధర్మాన్ని లాగి మాట్లాడుతున్నారు.
ఎలా మాట్లాడకూడదంటే మనం ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి, మళ్ళీ హిందూ ధర్మాన్ని దేనికైనా ఎగ్జాంపుల్ చెప్పడానికైనా దేనికైనా వాడడానికి. ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంటే ఇక హిందూ ధర్మాన్ని ఏదో విధంగా కించపరచాలి, వీళ్ళని విడగొట్టాలి, మాదే ఏదో గొప్ప అన్నట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. అంటే నాకు అర్థం కాదు నిజంగా ఏంటి అంటే ఎవరు ఏమనరైనా అంత ఈజీగా ఏది పడితే అది మాట్లాడితే అంత ఆయన ఒక పదం అంటాడు చౌక అని. అంత చౌకగా కనబడుతుందా ధర్మం సిద్ధాంతం ఇదంతా కూడా?